ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీంట్లో ఎలాంటి కుట్ర లేదు కదా? అబ్బే ఏం లేదురా స్వామి, నన్ను నమ్ము. అయితే నాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి. దానికి ఓకే అంటే మండపానికి వచ్చి నిజం చెప్తా, లేదా ఏ గోవాకో ఊటికో వెళ్ళిపోతా. బాబా అంత పని చేయమాకరా. నా తాలు తాకెట్టేట్టయినా సరే నీకేం కావాలంటే అది చేస్తాను. ఇగో నువ్వు మాట తప్పకుండా రేపు కళ్యాణ మండపం కాడికి రావాలి. నీ పీక మీద కత్తి పెట్టి నా డిమాండ్లు ఏంటో అక్కడ చెప్తా. థ్యాంక్స్ రా బాబు, జాగ్రత్త ఉండు. వామ్మో, వీళ్ళు ఇక్కడికి వచ్చినారేంటి? ఓరి నాయను, ఒరే మొత్తం మంది వస్తున్నారు. నేను ఎక్కడికి వచ్చినానని చెప్ప మాకు. రే హల్వరాజ్, ఏంటండి నన్ను ప్రశాంతంగా మందు కూడా కొట్టినవరా? ఇంతకు ముందే లీలాకృష్ణ గారు వచ్చారు నిజం ఒప్పుకోమని. నేను ఒప్పుకోనని చెప్పాను, దాంతో ఆయన వెళ్ళిపోయాడు. మేమిప్పుడే వచ్చాము. లీలాకృష్ణ గారు మాకు ఎదురు రాలేదంటే ఆయన లోపలే ఉండుంటారు. లీలాకృష్ణ గారు, లీలాకృష్ణ గారు. ఏదవ జన్మ. మావయ్య నువ్వెందుకు వచ్చావు? మీ ఇద్దరు ఎందుకు వచ్చారో నేను కూడా అందుకే వచ్చా. అంటే హల్వరాజ్ని పెళ్లి మండపానికి వచ్చి నిజం చెప్పమని అడగడానికి వచ్చావా? మీరు అందుకే వచ్చారుగా. అవునండి. ఆల్రెడీ అడిగి చెప్పాను, పెళ్లి మండపానికి వస్తానన్నాడు. ఆయన మీరొచ్చి పెళ్లి మండపానికి రమ్మని ఎందుకు అడిగారు? బుద్ధి లేక. ఎందుకు వచ్చారేటమ్మా? ఆడి పెళ్లి మండపానికి వచ్చి నిజం చెప్పడం కావాలి మనకి, అంతేగా. అవును మావయ్య. రే హల్వా, రేపు మాత్రం అస్సలు మిస్ చేయకు. ఖచ్చితంగా పెళ్లి మండపానికి కాడికి రావాలి. అలాగే వస్తానండి. మీరు బయలుదేరితే అమ్మా నా పని నేను చూసుకుంటాను. బయలుదేరండి. ఎక్కడే ఉంటే మంచికి బదులు మనల్ని నంచుకు తినేలా ఉండాడు ఈడు. వెళ్దాం పదండి. నువ్వు రారా బాబు. బయలుదేరండి. ఇన్నాళ్ళకి ఈ హల్వగాడి అవసరం అందరికీ వచ్చింది. ఎవరు ఏం చేశారో అసలు నిజాలన్నీ బయట పెడతాను. మైథిలిని దక్కించుకోవడానికి నేను చెయ్యాల్సిన ప్రయత్నం చేస్తాను. రేపు నేను చేసే పనికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలి. ఆస్తల విస్తా బేబే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.